ఇక్కడ ఏ కాలంలో కొన్ని ఐటమ్స్, బి కాలంలో వాటి క్వాంటిటీ ఇవ్వబడింది. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి ఆటో సమ్ చేస్తే ఎక్కడి నుంచి ఎక్కడికైనా అడుగుతుంది. మనం ఇక్కడి నుంచి తర్వాత ఈ కిందకు వెళ్ళి ఇక్కడి వరకు సమ్ చేద్దామని మనం ఆ రేంజ్ ఇచ్చి ఎంటర్ చేస్తే 0 కేజీ వచ్చింది. 0 కేజీ కాదు కదా అది. మరి ఎట్లా? ఏం చేయాలంటే పక్క సెల్లోకి వెళ్ళి మీకు కావాల్సింది నెంబరే కదా, నెంబర్ను టైప్ చేయండి, ఎంటర్ చేయండి, కింద సెల్లోకి వెళ్తుంది. ఇప్పుడు కంట్రోల్ ఈ ప్రెస్ చేయండి, అన్ని నెంబర్స్ వచ్చేసినాయి. ఇక్కడ మీరు ఆటో సమ్ చేయండి. ఆటో సమ్ చేస్తే ఎక్కడి నుంచి అక్కడికి సెలెక్ట్ ఆటోమేటిక్ అయింది, C2 టు C6. ఇప్పుడు 39 అని వచ్చింది. అంటే ఆ సమ్ ఎంత అంటే 39 కేజీ. ఈ విధంగా యూనిట్స్ను నెంబర్ 2 ఇచ్చినప్పుడు సెపరేట్ చేసి సమ్ చేయాలి. మైక్రోసాఫ్ట్ 365లో వేరే పద్ధతి ఉన్నది, కానీ ఇది ఓల్డ్ వెర్షన్స్ అయితే ఈ విధంగా చేయాలి.